ఏపీలో మంత్రి నారా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం యథేచ్ఛగా నడుస్తోంది. అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలో రెడ్ బుక్ రాజ్యాంగానికి అదనంగా జేసీ ప్రభాకర్ రెడ్డి రాజ్యాంగం కూడా తోడైంది. దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలపై కక్ష సాధింపు చర్యలు పీక్ స్టేజ్కి చేరాయి. తాడిపత్రిలో తాజాగా జరిగిన అరాచకాలు ప్రజాగ్రహానికి గురవుతున్నాయి. అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలో టీడీపీ నేత మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి అరాచకాలు రోజురోజుకు తీవ్రమవుతున్నాయి. గత 5 సంవత్సరాలు మౌనంగా ఉన్న జేసీ టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రెచ్చిపోతున్నారు. ఇప్పటికే వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి రాకుండా అడ్డంకులు సృష్టిస్తున్నారు. పెద్దారెడ్డి తాడిపత్రి నియోజకవర్గంలోకి అడుగుపెట్టిన ప్రతిసారి తన అనుచరుల ద్వారా విధ్వంసం సృష్టిస్తున్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి. మరోవైపు పోలీసుల ద్వారా అక్రమ కేసులు బనాయిస్తున్నారు. తాడిపత్రి నియోజకవర్గ వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలపై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారు జేసీ వర్గీయులు. తాజాగా తాడిపత్రి వైఎస్ఆర్సీపీ నేత రమేష్ రెడ్డిని టార్గెట్ చేశారు. పట్టణంలోని పుట్లూరు రోడ్డులో రమేష్ రెడ్డి నూతన గృహాన్ని నిర్మిస్తున్నారు. తన సొంత స్థలంలో మున్సిపాలిటీ నుంచి అన్ని అనుమతులు తీసుకున్న తరువాత ఇంటి నిర్మాణం చేపట్టారు రమేష్ రెడ్డి. అయితే ఇంటి నిర్మాణం ఆపాలని గత 3 రోజులుగా మున్సిపల్ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఎందుకని ప్రశ్నిస్తే పైనుంచి ఒత్తిడి ఉందని సమాధానమిస్తున్నారు. ఎక్కడైనా నిబంధనలు ఉల్లంఘించి ఉంటే నోటీసులు ఇవ్వాలని రమేష్ రెడ్డి మున్సిపల్ అధికారులను కోరినా స్పందించలేదు. మంగళవారం సాయంత్రం జేసీబీ ఇటాచీలతో వచ్చిన మున్సిపల్ అధికారులు పోలీసుల భద్రత మధ్య ఒక్కసారిగా వైఎస్ఆర్సీపీ నేత రమేష్ రెడ్డి ఇంటిని నిర్దాక్షిణ్యంగా కూల్చేశారు. ఇదేంటని రమేష్ రెడ్డి ప్రశ్నించినా మున్సిపల్ అధికారుల నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. ఆ రోడ్డు కూడా 30 అడుగులు నేనే ఇచ్చినానయ్యా. 30 అడుగులు రోడ్డుకు మీ మాస్టర్ ప్లాన్ లో నా డాక్యుమెంట్ లో 70 ఉందయ్యా. నేను 10 మున్సిపాలిటీకి ఇవ్వాల్సింది 30 ఇచ్చినా. వాంటెడ్ గా కొట్టామంటే కొట్టు 5 ఏళ్ళు కాబట్టి 10 ఏళ్ళు కానీ కొట్టు. ఎవరు బిల్డింగ్ అయితే వాళ్ళ బిల్డింగ్ కొట్టావు. అయితే వాళ్ళు చెప్తే కొట్టావు. తాడిపత్రి టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి ఆదేశాలతో మున్సిపల్ అధికారులు వైఎస్ఆర్సీపీ నేత రమేష్ రెడ్డి ఇంటిని కూల్చివేశారన్న చర్చ జరుగుతోంది. ఎందుకంటే అన్ని అనుమతులు ఉన్నా ఈ ఘాతుకానికి పాల్పడటం వెనుక రాజకీయ కక్షే ఉందని వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడుతున్నారు. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని తాడిపత్రి నియోజకవర్గంలోకి అనుమతివ్వకపోవడం, వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలపై అక్రమ కేసులు, దాడులు, ఇతర కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుండడాన్ని చూస్తుంటే నారా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగానికి తోడు జేసీ ప్రభాకర్ రెడ్డి నియంత పాలన తాడిపత్రి నియోజకవర్గంలో అమలవుతోందనే చర్చ సాగుతోంది.